మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్ఎన్టీ తప్పుకోనుందా? అవును, నిజమే. మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్ఎన్టీ తప్పుకోవాలని చెప్పేసి చూస్తున్నట్టు తెలుస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మెట్రో నిర్వహణకు సంబంధించిన ఖర్చులు చాలా ఎక్కువగా అయినాయని చెప్పేసి ఎల్ఎన్టీ భావిస్తున్న నేపథ్యంలో కూడా కేంద్రానికి ఒక లేఖ ఎల్ఎన్టీ రాయడం జరిగింది. అందులో పేర్కొన్న ముఖ్య అంశాలు ఏంటంటే మెట్రో నిర్వహణ మాకు భారమైంది, అలాగే జీతాలు మెయింటెనెన్స్ కూడా మేము చేయలేకపోతున్నాము. గతంలో చేసినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అప్పులు కూడా తెచ్చిన వడ్డీ కూడా సరిపోవట్లే అని చెప్పేసి ఎల్ఎన్టీ చెప్తున్న సందర్భం. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి ఎల్ఎన్టీ ఒక లేఖ రాసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీలైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఎవరైనా సరే వాళ్ళు తీసుకుంటున్నానంటే వాళ్లకు ఓకే చెప్తే మాత్రం ఈక్విటీ వాటాలో 90% కేంద్రానికి లేదా అటు రాష్ట్రానికి కానీ ఇవ్వడానికి తాము సుముఖంగా ఉన్నామని చెప్పేసి ఎల్ఎన్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2017లో ఎల్ఎన్టీ మెట్రో ట్రైన్ను స్టార్ట్ చేసింది. అప్పట్లో మొదట 22,143 కోట్ల వ్యయంతో మొదటి దశను మెట్రో ప్రారంభించింది. సో దీనికోసం మెట్రో ప్రాజెక్టులో సంబంధించినట్టు ఎల్ఎన్టీ కూడా 13,000 కోట్ల రుణాలు అప్పట్లో బ్యాంకుల నుంచి తెచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా కొంత నిధులు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా గత 2015 నుంచి స్టార్ట్ అయిన మెట్రో 1-2 ఇయర్స్కే కరోనా రావడం, తద్వారా కొన్ని రోజులు మెట్రో ట్రైన్ ఆగిపోవడం, మళ్ళీ కరోనా నుంచి తేరుకున్న తర్వాత మళ్ళీ మెట్రో స్టార్ట్ అవ్వడం, మళ్ళీ కొద్దిగా లాభాల్లోకి వస్తున్న తరుణంలో అప్పుడు 2020లో అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎల్ఎన్టీకి ఒక 5,000 కోట్లు బాకీ ఉండడం జరిగింది. ఈ 5,000 కోట్లు ఇప్పటికి కూడా అవి అలాగే పెండిగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 5,000 కోట్లు ఇవ్వలేదని చెప్పేసి ఎల్ఎన్టీ చెప్తున్న నేపథ్యంలో కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అటు బ్యాంకు నుంచి తెచ్చిన 13,000 కోట్లు కావచ్చు, గత ప్రభుత్వాలు ఇవ్వాల్సిన 5,000 కోట్లు కావచ్చు, ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వయాబిలిటీ సంబంధించినటువంటి అమౌంట్ కూడా మాకు రావడం లేదు. తద్వారా మాకు మెయింటెనెన్స్ పెరుగుతుంది, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి మాకు వీలు కావాలని చెప్పేసి ఎల్ఎన్టీ ప్రకటిస్తున్న నేపథ్యం. కాబట్టి ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా రెండవ దశ కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎల్ఎన్టీ పైన ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో కూడా ఎల్ఎన్టీ కేంద్ర ప్రభుత్వానికి ఈ లేఖ రాయడం జరిగింది. మరొక పక్క రెండవ దశ మెట్రో సంబంధించినటువంటి పనులు కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ విషయం ఎల్ఎన్టీ చెప్పడం జరిగింది. ఎలాగైనా మేము చెప్పిన ప్రాసెస్కి, మేము చెప్పిన పద్ధతులకు ఎల్ఎన్టీ అంగీకరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ పైన కూడా ఒత్తిడి తెస్తుంది. కాబట్టి ఎల్ఎన్టీకి సంబంధించిన విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ, కేంద్రం కూడా ఒక సూచన చేయడం జరిగింది. ఒకరు నిర్వహణ చేయడం, మరొకరు నిర్మించడం ఇలా ఎలా కుదురుతుంది? ఒకవేళ ప్రయాణికుడికి ఒక టికెట్ ఇస్తే ఆ టికెట్లో ఇద్దరికి ఎంతెంత పర్సెంటేజ్ వస్తుంది? ఇవన్నీ వంటి ముఖ్య విషయాలు కూడా మీరు తేల్చుకొని మళ్ళీ ఒకసారి మా దగ్గర రండి చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం కూడా ఎల్ఎన్టీతో కూడా గత 2-3 రోజుల నుంచి కూడా సంప్రదింపులు జరుపుతుంది. దానిలో భాగంగానే కూడా ఈ రోజు కూడా చర్చలు జరుపుతుంది, మళ్ళీ రేపు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సూచన చేసింది. గత ప్రభుత్వ హయాంలో మెట్రో ప్రాజెక్టు విషయంలో ఎల్ఎన్టీ తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి 13 కోట్లు ఉన్నాయో అవి కూడా మేము ఇస్తాము. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన 5,000 కోట్లలో కూడా 3,000 ప్రజెంట్ ఇస్తాము, తర్వాత మిగతా ఇస్తాము. ఆల్రెడీ గత ప్రభుత్వం 900 కోట్లు కూడా ఇచ్చిందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎలాగైనా రెండవ దశ ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం ఎల్ఎన్టీ పైన కూడా ఒత్తిడి తెస్తుంది. ఇక మరొక వైపు ఎల్ఎన్టీ కూడా తమకు అనుకూలమైన ప్రదేశాల్లో వ్యాపార నిమిత్తం కావాల్సిన భవనాలు నిర్మించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చాలాసార్లు సంప్రదింపులు జరిపాము, వాటిలో కూడా సహకరించడం అని చెప్పేసి చెప్తుంది. మరొక వైపు స్పెషల్ పర్పస్ వెహికల్స్ కూడా మేము కావాలని చెప్పాము, వాటికి సంబంధించిన కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మొత్తంగా చూసుకుంటే వీటన్నిటి నిర్వహణ మాకు భారం అవుతుంది. కాబట్టి మాకు వీలైతే 90% ఈక్విటీ వాటాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు ఒప్పుకున్నా సరే వాళ్లకు కేటాయిస్తాము అని చెప్పేసి ఎల్ఎన్టీ చెప్తున్న సందర్భంలో కూడా రేవంత్ ప్రభుత్వం మాత్రం కంపల్సరీ సెకండ్ ఫేజ్ సంబంధించిన ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఎల్ఎన్టీ పైన ఒత్తిడి తెస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఉన్న మెట్రో మార్గాల్లో తమకు ఎలాంటి లాభాలు కూడా లేవు. రెండవ దశలో మాకు కోరినట్టుగా మేము సూచించిన ప్రదేశాల్లో మాకు కొన్ని ప్రభుత్వ భూములు మాకు ఇవ్వాలి. అలాగే అక్కడ కూడా మాకు మెట్రోకు సంబంధించిన అంటే వ్యాపార నిమిత్తమైన భవనాలు కట్టుకోవడానికి మాకు వెసులుబాటు ఇవ్వాలి అని చెప్పేసి ఎల్ఎన్టీ చెప్తుంది. మరొక వైపు రేవంత్ ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటంటే రెండవ దశ సంబంధించినటువంటి మెట్రో పనులు పూర్తి చేస్తేనే అంటే మొదటి దశ కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మొదటి దశలోనే చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి రెండవ దశ కంప్లీట్ చేయగానే ఆ మొదటి దశ కూడా అందులో ఉంటుంది. కాబట్టి అప్పుడు మీకు పూర్తి లాభాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మాతో సహకరించండి, మేము చెప్పిన ప్రతిపాదనకు ఒప్పుకోండి అని చెప్పేసి ఎల్ఎన్టీ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో కూడా ఎల్ఎన్టీ కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కాబట్టి చూడాలి
ఇప్పుడు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఎల్ఎన్టీకి ఇటు ప్రభుత్వం మధ్యలో చర్చలు ఎటువైపు వెళ్తాయి, ఇద్దరి మధ్య ఏదైనా అండర్స్టాండింగ్ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుందా లేదా అనేది మరి 2 రోజుల్లో తేల్చే కెమెరామెన్ వెంకట్తో రాజశేఖరచారి, మెట్రో టీవీ, హైదరాబాద్.